హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ బీరకాయ ప్రాన్స్ కొబ్బరి పాలల్లో వేసి వండుతున్నానండి. సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టైల్ ప్లస్ మన సౌత్ కోస్టల్ ఏరియాస్ కుకింగ్ స్టైల్, ఈ రెండిటి కలయికిది తప్పకుండా ట్రై చేయండి. చాలా కంఫర్టింగ్గా యమ్మీగా ఉంటుంది. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు వేరే ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అయితే బెస్ట్. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగింది వేసి అది మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా బాగా సన్నగా చాప్ చేసేసుకుని అది కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి. ఆనియన్స్కి తగ్గ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి వేయించుకుంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. సో ఇదిగోండి, ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా నేను మంచిగా చాప్ చేసేసి వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకుంటే టొమాటో మనకి 2-3 మినిట్స్లో మగ్గిపోతుంది. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు మనకి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా లేత బీరకాయ అండి, ఒక 300 to 350 గ్రామ్స్ ఉంది ఇది. అది మంచిగా పీల్ చేసేసి చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకుని వేసేసుకున్నాను. హై ఫ్లేమ్లో ఈ ముక్కలు కొంచెం ష్రింక్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ ముక్కలకి తగ్గట్టు ఉప్పు, కాస్తంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత వేసి హై ఫ్లేమ్ మీద వేస్తే ఇదిగోండి ముక్కలు ఎంత ష్రింక్ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు మనం మూత పెట్టి బీరకాయ ముక్కల నుంచి నీళ్లు ఊరి ఆ నీళ్ళల్లో ఆ బీరకాయ మంచిగా మొత్తం ఉడికిపోయేటట్టు మనము ఉడికించుకోవాలన్నమాట. సో చూసారా, ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇదిగోండి, బీరకాయ మంచిగా మగ్గిపోయింది. బీరకాయ మంచిగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 3/4 కప్పు కొబ్బరి పాలు, ఇది చాలా థిక్ ఎక్స్ట్రాక్ట్ అండి, చిక్కటి కొబ్బరి పాలు వేస్తున్నాను. అలాగే దీంట్లో ఇంకొక కప్పు వాటర్ వేసేస్తున్నాను. వేసేసి దీన్ని హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, ఒక బాయిల్ వచ్చే వరకు. కంటిన్యూస్గా కలపాలితే విరిగినట్టు అవుతుంది అనమాట. ఓకే, సో ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ బాయిల్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఒక 150 గ్రామ్స్ అంతా చిన్న రొయ్యలు వేసుకుంటున్నానండి. చిన్న రొయ్యలు హెల్త్కి చాలా మంచిది పెద్ద రొయ్యల కన్నా. కొబ్బరి పాలు హెల్త్కి మంచిది, రొయ్యలు మంచిది, బీరకాయ చాలా మంచిది. అన్నీ కలిపి మనకి ఇక్కడ ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్, ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనమాట ఇది. అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. వేసి ఒక్క 2-3 మినిట్స్ మాత్రమే మూత పెట్టుకోవాలి. ప్రాన్స్ మనం లాస్ట్లోనే వేస్తున్నాము, ఎక్కువ ఉడికే పని లేదు, చాలా తొందరగా ఉడికిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకు, ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకుని అది కూడా వేసేసుకున్నాము. ఇంక లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. చాలా చాలా యమ్మీ ఉంటుందండి. లైక్ ఇది చాలా కంఫర్టింగ్ ఉంటుంది. ఏమాత్రం దీంట్లో ఎక్కువ మసాలాలు అవి కూడా ఏం లేవు కదా, చాలా సూదింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరో రెసిపీలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.